ఆ మీటింగ్లో ఉండడం వల్ల రకరకాల స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. సో ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ విషయం, మన బండి సంజయ్ కానీ ఈటెల రాజేందర్ కానీ ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకున్నారు. డైరెక్ట్గా విమర్శలనే చెప్పాలి. నేను ఇది బీజేపీ కార్యకర్తల దృక్కోణంలో, బీజేపీ నేతల దృక్కోణంలో నేను ఇది మాట్లాడుతున్నాను. మొదలు బండి సంజయ్ ఆయన హుజురాబాద్ నుంచి అసెంబ్లీ, మొన్న నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కంటెస్ట్ చేసినప్పుడు హుజురాబాద్లో నన్ను ఓడించేందుకు కొద్దిమంది ప్రయత్నించారు. అటువంటి వాళ్ళకి టికెట్లు ఉండవు, ఈ గ్రూపు ఆ గ్రూప్ అని కాదు, నా గ్రూప్ అయినా సరే టికెట్లు ఉండవు, పనిచేయని వాళ్ళకి, పార్టీ కోసం పనిచేయని వాళ్ళకి టికెట్లు ఉండవు అని ఇండైరెక్ట్గా ఈటెల ఆన్సర్లకి ఆయన వార్నింగ్ ఇచ్చారు. బికాజ్ ఏంటంటే ఇది కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోనే హుజురాబాద్ అసెంబ్లీ కూడా వస్తుంది. ఇంతకు ముందు వరకు కూడా ఈటెల రాజేందరే చూసుకున్నారు. కానీ ఈటెల రాజేందర్ ఎప్పుడైతే మల్కాజ్గిరి పార్లమెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యారో హుజురాబాద్ ఆయన భార్య ఎక్కువగా చూసుకుంటున్నారు. సో అప్పుడు ఈటెల రాజేందర్ సంబంధించిన అనుచరుడు హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతే పెట్టారో ఆయన నేను రిజైన్ చేస్తాను అని రిజైన్ చేసి అందరు షామీర్పేట ఈటెల రాజేందర్ ఇంటికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఈటెల రాజేందర్ చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. కొడక కత్తులు పెట్టుకొని ఉండను, నాకు శత్రువు ఉంటే దమ్ముంటే స్ట్రైట్గా ఫైట్ చేయి, స్ట్రీట్ ఫైట్ కాదు, ఇవన్నీ కూడా మాట్లాడారు. అది ఎంత సెన్సేషన్ అయిందో మనకు తెలుసు. సో ఇప్పుడు నేనేం చెప్తానంటే కార్యకర్తల ప్రాస్పెక్టివ్లో లేకపోతే లీడర్స్ ప్రాస్పెక్టివ్లో ఒకటి, భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తులైనా లేకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులైనా, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ పోటీ చేసే వ్యక్తులైనా వాళ్ళంతా రేపు భారతీయ జనతా పార్టీ 2028లో అధికారంలోకి రావాలంటే ఈ ఇద్దరు నేతలు కీలకమే. బండి సంజయ్, ఈటెల రాజేందర్ ఇద్దరు నేతలు కీలకమే. ఇద్దరిలో ఎవరి ఒక్కరిని వదులుకున్నా సరే భారతీయ జనతా పార్టీ, ఏ ఒక్కరిని వదులుకున్నా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాదు. ఎట్లా అంటే నేను చెప్తాను. బండి సంజయ్ హిందుత్వకు బ్రాండ్ అంబాసిడర్, ఒక విధంగా ఊపు తీసుకొచ్చారు పార్టీకి. మీరు దుబ్బాక ఎలక్షన్, రఘునందన్ రావు ఎలక్షన్ గెలిచారు. సరే, రఘునందన్ రావు ఆయన ఎఫిషియెంట్, బట్ ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అయ్యాక చాలా గట్టిగా ఫైట్ చేసి దుబ్బాక ఎలక్షన్స్లో బండి సంజయ్ దాన్ని గెలిపించారు. తర్వాత హుజురాబాద్ ఈటెల రాజేందర్ జాయిన్ అయిన తర్వాత ఎస్ ఈటెల రాజేందర్ కంట్రిబ్యూషన్ డెఫినెట్గా ఉంటుంది, బట్ ఇట్స్ కమ్స్ అండర్ కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్. తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో 48 సీట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చాయి. మునుగోడు కూడా ఒక 10-11 వేలతో ఓట్లతో ఓడిపోయారు. సో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పాదయాత్ర ఇవన్నీ చేసి చాలా పార్టీ ఊపు తీసుకొచ్చారు. అయితే హిందుత్వ ఫేజ్గా మారారు. అయితే ఒకటి, అధికారంలోకి రావాలంటే ఒక్క హిందుత్వం సరిపోదు తెలంగాణలో. అదే ఉంటే కనుక ఎప్పుడో వచ్చేది. ఇప్పుడు నరేంద్ర మోడీకి, ఇప్పుడు మీకు అద్వానీ వాజ్పేయి సమయంలో ఎన్ని సీట్లు వచ్చాయి మ్యాక్సిమం? వాజ్పేయి ప్రధానమంత్రి ఎందుకయ్యారు? నాట్ ఓన్లీ హిందుత్వ, డెవలప్మెంట్ బాగా చేస్తారు ఈయన అన్న ఉద్దేశంతో అప్పుడు మ్యాక్సిమం భారతీయ జనతా పార్టీకి వచ్చింది 186 సీట్లు, అంతే కదా. నెవర్ క్రాస్డ్ 200 సీట్స్. బట్ నరేంద్ర మోడీకి హిందుత్వ, డెవలప్మెంట్, గుజరాత్ డెవలప్ చేశారన్న బ్రాండ్ వచ్చేసరికి 2014లో 281 సీట్లు వచ్చాయి. 2019లో 300 సీట్లు మార్క్ ఫస్ట్ టైం క్రాస్ చేసింది భారతీయ జనతా పార్టీ. ఇవాళ థర్డ్ టైం 10 సంవత్సరాలు యాంటీ ఇన్కంబెన్సీ తర్వాత కూడా 240 సీట్లు ఉంది. సో ఒక్క హిందుతో సరిపోరు. అప్పుడు ఈటెల రాజేందర్కు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక 6-7 సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా, తర్వాత హెల్త్ మినిస్టర్గా పనిచేశారు. అంతకుముందు 10 సంవత్సరాలు అసెంబ్లీలో బీఆర్ఎస్లో ప్రతిపక్ష నేతగా ఉంది. ప్రతి గ్రామాన ఆయన చెప్పినట్టు కాంటాక్ట్స్ ఉన్నాయి. నాన్ హిందుత్వ ఫోర్సెస్ను బీజేపీ వైపు మళ్లించే సత్తా ఉంది. భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న చాలా మంది నేతలతో పరిచయాలు ఉన్నాయి, కాంగ్రెస్లో ఉన్న చాలా మంది నేతలతో పరిచయాలు ఉన్నాయి. సర్పంచ్ నుంచి ఎంపీటీసీ వరకు ప్రతి ఒక్కరిని పేరున పెట్టిన ఆయన పిలవగలరు. సో ఈ ఇద్దరు తోడైతేనే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. సో వీళ్ళిద్దరినీ కలిపే బాధ్యత ప్రతి కార్యకర్తది, ప్రతి నేతది. రేపు ఎమ్మెల్యే మేము భారతీయ జనతా పార్టీ టికెట్ మీద పోటీ చేస్తామనుకునే
ప్రతి నేతది కూడా. వాళ్లే వీళ్ళిద్దరి మధ్య శత్రుత్వాన్ని తగ్గించగలగాలి. తగ్గించగలిగితేనే పాసిబుల్. ఇప్పుడు అటు బండి సంజయ్ 100% పనిచేయకపోయినా, ఇటు ఈటెల రాజేందర్ 100% పనిచేయకపోయినా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాదు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇంత కష్టపడితే వచ్చిన ఓటు బ్యాంక్ 35%. 8 పార్లమెంట్ సీట్లు వచ్చాయి, కానీ 35 వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి 40%. అధికారంలోకి రావాలంటే 37-38% ఖచ్చితంగా రావాలి. అంత మోడీ వేవ్లో, అయోధ్య, రామ మందిరం ఇవన్నీ ఉన్న దానిలో ఎంపీ ఎలక్షన్లో. సో మీకు ఎమ్మెల్యే ఎలక్షన్లో మొన్న ఎంత వచ్చింది? 14-15% వచ్చింది. అది కోర్ బీజేపీ ఓట్ బ్యాంక్ 14-15%. ఎందుకంటే కోర్ ఓట్ బ్యాంక్, ఇంకా హార్డ్ కోర్ బీజేపీ వాళ్ళే ఓటేశారు మొన్న. మిగతా వాళ్ళు మనం బీఆర్ఎస్ని ఓడిద్దాం అనుకునే వాళ్ళు కాంగ్రెస్ ఓటేశారు, కాంగ్రెస్ అధికారంలోకి రావద్దు అనుకునే వాళ్ళు బీఆర్ఎస్కి వేశారు. అట్లాగే బీఆర్ఎస్ కూడా 37% నుంచి 17% పడిపోయినప్పుడు బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అవుట్ రైట్గా బీజేపీకి షిఫ్ట్ అయింది. సో బీజేపీకి ఈ అవుట్ రైట్గా బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ షిఫ్ట్ కావాలంటే దానికి ఈటెల రాజేందర్ అవసరం. కాంగ్రెస్లో ఉన్న కొంత వేరే ఫోర్సెస్ కావాలంటే బండి సంజయ్ అవసరం. ప్లస్ వాళ్ళ క్యాస్ట్ కాంబినేషన్స్ కూడా, మీరు బండి సంజయ్ అయినా ఈటెల రాజేందర్ అయినా చాలా ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీస్ నుంచి వచ్చారు. ముదిరాజ్ కమ్యూనిటీ ఈటెల రాజేందర్ తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్న సామాజిక వర్గం. మీకు 8-9% పాపులేషన్ ఉంటుంది. ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచారు, వాకటి శ్రీహరి ముదిరాజ్. ఆయన మంత్రి అన్నారు. ఈ ముదిరాజులకి తిరుగులేని నాయకుడుగా ఈటెల రాజేందర్ ఉన్నారు. మున్నూరు కాపు సామాజిక వర్గం చాలా పెద్ద సంఖ్యలో జనాభా ఉంటుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్లో చాలా సిగ్నిఫికెంట్. ఈవెన్ హైదరాబాద్ ఆల్సో. అండ్ ముదిరాజుల కంటే కొంచెం తక్కువ పాపులేషన్ ఉన్న ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ, రాజకీయాల్లో శాసించగల కమ్యూనిటీ. ఎట్లయితే రెడ్డిస్ రాజకీయాలను శాసిస్తారో మున్నూరు కాపులు కూడా తెలంగాణలో గ్రామాల్లో రాజకీయాలను శాసిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మున్నూరు కాపు కమ్యూనిటీ నుంచి ఎంత పెద్ద లీడర్స్ వచ్చారో చూడండి. వి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలో, కేకే, డి శ్రీనివాస్, వీళ్ళంతా మున్నూరు కాపులే కదా. కాంగ్రెస్ పార్టీ మున్నూరు కాపులకు ప్రాధాన్యత అప్పుడు ఇచ్చింది కాబట్టి మోస్ట్లీ మున్నూరు కాపులు కాంగ్రెస్తో ఉన్నారు. ఎప్పుడైతే బండి సంజయ్, అరవింద్ ఇద్దరు భారతీయ జనతా పార్టీలో యంగ్స్టర్స్ ఎదిగారో అప్పటి నుంచి మున్నూరు కాపు ఓట్ బ్యాంక్ ఆల్సో షిఫ్టెడ్ టు బీజేపీ. బీఆర్ఎస్ అప్పటి వరకు కొంత బీఆర్ఎస్ గంగుల కమలాకర్, మిగతా జోగు రామన్న ఇటువంటి లీడర్స్తో ఉన్నా సరే, ఎప్పుడైతే బండి సంజయ్, అరవింద్ ద్వయం ఇద్దరు రావడంతో పార్లమెంట్ ఎన్నికల్లో, ఇతర ఎన్నికల్లో మున్నూరు కాపులు ఎన్ బ్లాక్గా బీజేపీ ఓటేసిన పరిస్థితి. సో ఒక్క మున్నూరు కాపు ఓటేస్తే అధికారంలోకి రాదు, ఒక ముదిరాజు ఓటేస్తే అధికారంలోకి రాదు. ఈ రెండు కమ్యూనిటీస్ కలిస్తే రాష్ట్ర జనాభాలో దాదాపు 18-20% జనాభా ఉంటుంది, ముదిరాజు మున్నూరు కాపు కలిస్తే కనుక. సో ఇవి కనుక దాదాపు 70-80% బీజేపీకి ఓటేస్తే మీకు 37%లో సగం ఈ రెండు క్యాస్ట్ కాంబినేషన్ ద్వారా పోతుంది. ఇప్పుడు ఎంత శత్రుత్వం వచ్చిందంటే వీళ్ళిద్దరి మధ్య, ముదిరాజులు ఎవరు కూడా అటు బండి సంజయ్ని ఓన్ చేసుకోవట్లేదు. ముదిరాజులంతా కూడా సోషల్ మీడియాలో బండి సంజయ్ తిరుగుతున్నారు, మున్నూరు కాపులంతా ఈటెల రాజేందర్ తిరుగుతున్నారు. సో ఇప్పుడు ఈ ఇద్దరిలో ఏ ఒక్కరిని పార్టీ కోల్పోయినా, లేదా ఇద్దరిలో ఏ ఒక్కరి వైపు ఏమంటారు, ఏ ఒక్కరు 100% పనిచేయకపోయినా, పార్టీలోనే ఉంటూ 100% పనిచేయకపోయినా, భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ కార్యకర్తలకి, ఆ పార్టీల నుంచి పోటీ చేయాలనుకుంటే ఎమ్మెల్యే అభ్యర్థులకు తీవ్ర నష్టం. సో విభేదాలు పక్కన పెట్టమని వీళ్ళంతా అడగాలి. ఈ గ్రూప్లో కొద్దిమంది చేరి ఆ గ్రూప్లో కొద్దిమంది చేరితే లాభం లేదు. వీళ్ళిద్దరూ పార్టీకి అవసరం. ప్లస్ పార్టీ పాత కొత్త కలిస్తేనే భారతీయ జనతా పార్టీ. దీనికి 2 సూత్రాలు ఉన్నాయి. 119 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లో 91 చోట్ల కొత్త అసెంబ్లీలో కొత్త అభ్యర్థులకు ఇచ్చారు, కానీ గెలిచింది 8 మంది. కానీ గెలిచిన 8 మందిలో మీకు మ్యాక్సిమం కొత్త పార్టీలో కొత్త మహేశ్వర్ రెడ్డి, కొత్త పాల్వాయి హరీష్ కుమార్ 2020 తర్వాత జాయిన్ అయ్యారు. అట్లాగే ముదోల్ నారాయణరావు పటేల్, ఆర్మూర్ రాకేష్ రెడ్డి, వెంకటరమణారెడ్డి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు గెలిచారు కదా. రాజసింగ్ ఒక్కడే, రాజసింగ్ కూడా టీడీపీ నుంచి వచ్చినవాడు 2013 తర్వాత. పాయల్ శంకర్ టీడీపీ నుంచి వచ్చిన నేత, అంటే 10 సంవత్సరాలు ఆయన జాయిన్ అయ్యి. సో 91 మంది కొత్త వాళ్ళకి టికెట్లు వచ్చినా ఎక్కువ మంది గెలవలేదు, పాత వాళ్ళు చెప్పేది అది.
ఎంపీ ఎలక్షన్లో చూడండి మీరు, బండి సంజయ్, కిషన్ రెడ్డి కాకుండా మిగతా ఆరుగురు కూడా భారతీయ జనతా పార్టీ కొత్తగా వచ్చిన నేతలే. కొత్తగా వచ్చినాయంటే వాళ్ళ కెరీర్ భారతీయ జనతా పార్టీతోనే స్టార్ట్ చేయని నేతలు, అంతకుముందు వేరే పార్టీలు ఉండి వచ్చిన నేతలే. ఒక ధర్మపురి అరవింద్ భారతీయ జనతా పార్టీ అంటే తండ్రి కాంగ్రెస్, బట్ పొలిటికల్ అరంగరేటం డైరెక్ట్గా బీజేపీతో చేశారు. సో కొత్త పాత అన్నది కలపకపోతే, జరగకపోతే పాసిబుల్ కాదు. పాత హిందుత్వ హార్డ్ కోర్ సిద్ధాంతం, కొత్త ఇప్పుడు టీఆర్ఎస్ కూడా మొదటి ఎలక్షన్స్లో హార్డ్ కోర్ ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు ఎన్ని సీట్లు వచ్చాయి? 63 సీట్లు వచ్చాయి. మళ్ళా తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వరరావు అందరినీ కలుపుకోవడం వల్ల కదా 2018 ఎలక్షన్స్లో 90 సీట్లు వచ్చింది. అంత ఉద్యమ వేవ్లో కేసీఆర్ తెలంగాణ తెచ్చాడన్న వేవ్లో కూడా వచ్చింది 63 సీట్లే. సో పాత కొత్తల కలయిక ఉండాలి. ఇక్కడ ఒక హిందుత్వం సరిపోదు, అట్లా అని పూర్తిగా హిందుత్వం పక్కన పెట్టే సరిపోదు. కోర్ సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ హిందుత్వ అది ఉండాలి. దాంతోపాటు ఒక తెలంగాణ పల్లెల్లో అన్ని పార్టీలతో పరిచయం ఉన్న నేతలు కూడా కావాలి. అది ఈటెల రాజేందర్. సో ఇద్దరు నేతలు కూడా చాలా క్రూషియల్, చాలా కీలకం భారతీయ జనతా పార్టీకి. వీళ్ళిద్దరిని పార్టీలో నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మిగతా కార్యకర్తలు, నేతల మీద ఉంది. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. వైఎస్ రాజశేఖర రెడ్డిని కూడా 2004